భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇచ్చిన చక్కని తరుణంలో దేవుడు ఆదివారం ఆయన కృపలో దేవుడు మనల్ని నిలబెట్టి ఆయన సన్నిధిలో మనం నడిపిస్తూ ఉన్నారు. ఎంత మంచి వాక్యం కృప మనకు చూపించున్న సర్వశక్తి గల దేవునికి దేవుని నామాన్ని స్తుతించి మనందరూ ప్రతిష్ఠిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
వాక్యం
తండ్రి యేసయ్య. మంచి వాతావరణం దయచేసావు తండ్రి యేసయ్య. ఏ ఆటంకం లేకుండా యేసయ్య కొడుకులు ముగించుకోవడానికి సహాయం దయచేసినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. వందనాలు దేవా యేసయ్య. పాటల్లో మీరున్నారు తండ్రి యేసయ్య. ఆరాధనలో మీరున్నారు తండ్రి యేసయ్య. అలాగే ధ్యాన వాక్యంలో కూడా మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. మాకు ఏది అవసరమో యేసయ్య నీ దాసులు ఎవరినో కాతులను పూర్తిగా తేటగా మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. గొప్ప దేవుడా, ఇంకా అనేక మంది బలహీనంగా ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డని ముట్టమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. నరాలను ముట్టండి తండ్రి యేసయ్య. ప్రతి బిడ్డని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. గొప్ప దేవుడా, దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా ఇచ్చిన 5 సంఘాలను దీవించండి తండ్రి యేసయ్య. యేసయ్య దైవజనులు వెలుచుండగా వచ్చుచుండగా మీరు బాలాకపోకలకు దూరం కావులో కొంచెమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. యేసయ్య వందనాలు వందనాలు యేసయ్య. నీ సన్నిధిలో వచ్చి ఏ బిడ్డ కన్నీరు విడిచి దుఃఖించు మనోపూర్వకంగా నా యొద్దకు తిరిగి రమ్మన్నా తండ్రి యేసయ్య. నీ సన్నిధిలోకి వచ్చి కన్నీరు పెడుతుందా తండ్రి యేసయ్య. ప్రతి బిడ్డ అవసరత యేసు నామములో తీసివేయండి తండ్రి యేసయ్య. గొప్ప దేవుడా, వందనాలు వందనాలు యేసయ్య. జరగబోయే బలారాధన కార్యక్రమం భయంకరంగా జరిగించండి తండ్రి యేసయ్య. గొప్ప దేవుడా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి యేసయ్య. ఈ రోజు మిమ్మల్ని ఏర్పాటు చేసిన బిడ్డలకి 100 ఆరాధన ప్రతిఫలం దయచేయండి తండ్రి యేసయ్య. నీ సన్నిధికి అర్పించిన ప్రతి కానుకను దీవెనగా మార్చుకొని అడుగుచున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన నీ పాదసభ చేర్చమని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన యేసుకు స్తోత్రాలు చెబుదామా? స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరూ పరిశుద్ధ తీసుకుందాం. దేవుని పరిశుద్ధ వచనాల నుండి కీర్తనల గ్రంథం 66వ కీర్తన వాక్య భాగాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి 66వ కీర్తన చదువుకుని దేవుని కనపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అరవై ఆరో కీర్తన మనం చదువుకున్నామండి. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడండి. ఆయన ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఈ కార్యములు ఎంతో భీకరమైనవి. ఈ బలాత్కారమును బట్టి మీ శత్రువులు లొంగి మీ యొద్దకు వచ్చేది. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి. నరుని ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసును. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించుదుము. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఇచ్చి ఉన్నాడు. ద్రోహులు తమను తాము హెచ్చించుకొనతగదు. జనములారా మా దేవుని సన్నిధించుడి. గొప్ప సర్వముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవాప్రాప్తులుగా మమ్మును కలుగు చేయవాడే ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయవిధిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. నీ బందీ గృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టింది. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మొక్కుబడులను నేను నీకు చెల్లించును. దోపమును పొగన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించును. ఎద్దులను కోలు మేకలను అర్పించును. దేవుని యందు భక్తి గలవారులారా మీరందరూ వచ్చి ఆనందించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదు. ఆయనకు నేను
నా మనవి అంగీకరించి ఆయన నా విజ్ఞాపన ఆలకించి దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడినగాక. దేవుడికి ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పురుషులకు, స్త్రీలకు, యువకులకు, చిన్నబిడ్డలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడికి మంచి చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. దేవుడు సన్నిధిలో మనందరం కూడా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమంగా ప్రతి నెల 2వ ఆదివారం ఒక ప్రత్యేకించి మనందరం కూడా అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మరింత శక్తిని, సామర్థ్యాన్ని ఈ జూలై నెల 2వ ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించాడు. ఎంత మంచి భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకే నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఎంతగానో ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు చదువుకున్న లేఖనాల్లో నుండి 66వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పారు, ఆయన మందిరంలో మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాము అని. హల్లెలూయా. దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని తృప్తిపరచలేదేమో కానీ మనం ఆరాధించుతున్న దేవుడు పక్షులాంటి యవనం వల్లే మన యవనం మేలుతో నింపబడినట్లు ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడని గత ఆదివారం మనతో చాలా వివరంగా, సూటిగా దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం కూడా, ఈ ఆదివారం కూడా కొన్ని ప్రత్యేకమైన మాటలు, దేవుని మాటలు వినడానికి మనలో మనం ప్రభుకి అప్పగించుకొని దేవుని చెప్తూ నడిపించుకోవాలి. కొంచెం సైకిల్ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాము. మీ పిల్లలు, మీరు కూడా చక్కగా దేవుని వాక్యానికి ఆటంకంగా లేకుండా వారిని దేవుని యొక్క క్రమశిక్షణలో ఉంచాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి దేవుడు ఇంత మంచి సమయం మనకిచ్చాడు. 65వ కీర్తనలో 12వ వచన భాగం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసి మేము నిప్పులలోనూ నేలలోనూ పడుతుంది, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుల గురించి మనం మాట్లాడుతూ కీర్తనకారుడు ప్రధాన గాయకుడికి ఈ కీర్తన రాస్తూ ఆయన చక్కటి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఎంత విలువైనవి, శ్రేష్టమైనవి అని మనము ఈ వాక్యం ద్వారా మనం మరింత వివరంగా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసింది. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసింది. మేము నిప్పులలోనూ నేలలోనూ పడుతుంది, అయినను నీవు సమృద్ధి గల చోటుకు మమ్మను రప్పించు. అందరూ చెప్పండి. అయినను నీవు సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించి ఉన్నావు. ఆమేన్. ప్రియరా, దేవుని లేఖనాల్లో దేవుడు మనతో చెప్తున్న ఈ అద్భుతమైనటువంటి మాటల్ని ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. ఒక 10 నిమిషాలు నాకు సహకరించాలి. హల్లెలూయా. చక్కగా కూర్చున్నప్పుడు కూడా మీరు జరుగుతున్న వెళ్ళిపోవడానికి గోడ జరిగి
చక్కగా చదివి కూర్చోండి, క్రమంగా కూర్చోండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ 66వ కీర్తన 12వ వచనంలో దేవుడు మనతో చెప్తున్న ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయాన్ని మన వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మనల్ని మన నెత్తి మీదకి ఎక్కేటట్లుగా చేసి వాళ్ళు మనకి ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగేటట్లుగా చేస్తున్నారని, ఎంతమంది ఎన్ని చేసినా మనం మాత్రం ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పరీక్ష దేవుడు చెప్తున్నటువంటి పరీక్షలో లేదా ప్రజలందరూ నరులందరూ నెత్తి మీద వచ్చినట్లుగా చేశావు. మేము నిప్పులలోనూ నేలలోనూ పడిపోయాం. నిప్పుల్లో నేలలో పడిపోయాం. మనకు చాలా శ్రమలు వచ్చాయి, చాలా బాధపడ్డాం, చాలా వేదనలు పడుతున్నాం. అయితే ఈ వేదనలు, ఈ బాధలు పడుతున్న మనందరినీ దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు మాట్లాడుతూ మేము బాధల్లో పడ్డామయ్యా, నిప్పుల్లో పడ్డామయ్యా, నేలలో పడిపోయామయ్యా, నరులు మా నెత్తి మీద వచ్చి మమ్మల్ని తొక్కేటట్లుగా చేసావు, మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము, అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. బాధ అనిపిస్తున్నారట, కష్టాలు అనిపిస్తున్నారట, నిప్పుల్లో పడుతున్నారట, నీళ్ళలో పడుతున్నారట. నలుగురందరూ అంటే ప్రజల చుట్టుపక్కల ఇరుగు పడిన వారందరూ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారట. ఇన్ని జరుగుతూ ఉన్నా వాళ్ళు చివరిగా మాట్లాడుతున్న మాట, అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ లోపలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఇవన్నిటి వల్ల ఏం చేస్తున్నాడంటే మనల్ని దున్నుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మీరందరూ వ్యవసాయ పనులు జరుగుతూ ఉన్నాయి, ఊడుపులు జరుగుతూ ఉన్నాయి. చేలు మొన్నటి వరకు దుబ్బులు లేచిపోయి, చెత్త లేచిపోయి, ఏమంటే చెత్త మొలిసిపోయి మొత్తం అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో అయితే నెరలు తీసేసి, ఏమంటే చేలన్నీ నెరలు తీసేసి చాలా పేట్లు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారంటే రైతులందరూ ఆ చేళ్లకు నీళ్లు పెట్టి ఏమండి ఒక ట్రాక్టర్ తీసుకుని ఆ చేతిని ఏం చేస్తారంటే దున్నుతా ఉంటారు. అది దున్నకపోతే మనకు పంట వేయడానికి అవకాశం ఉండదు. చేను మనతో మాట్లాడి చేను మన దగ్గరికి వచ్చి, ఏమంటే నన్ను దున్నద్దండి, నాలో ఉన్న చెత్త తీయొద్దండి, నన్ను శుభ్రం చేయొద్దండి, నన్ను బాగు చేయొద్దండి అని చేను చెప్పింది అనుకోండి, ఆ చేలో పంట వస్తుందండి. మాట్లాడుతున్నారా? ఆ చేలో పంట వస్తుందండి? రాదు. ఆ చేలో పంట రావాలంటే ఏం చేయబడాలి? దున్నబడాలి. చెప్పండి ఒకసారి, ఏం చేయాలండి? దున్నబడాలి. అది మెత్తనగా చేయబడాలి. ఏమంటే అది నీళ్లతో కలపబడాలి. దాంట్లో ఉన్న మొలిచిన చెత్త ఏదైతే కలుపు ఉందో అదంతా ముక్కలుగా చేయబడాలి. కలుపు తీసివేయబడాలి. అది ఎప్పుడైతే బాగా దున్నబడతారో అప్పుడు అది పంట వేయడానికి అనువుగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ అప్పులు, ఈ కష్టాలు, ఈ నిందలు ఇవన్నీ మనకి ఎందుకంటే మనం బాగా దున్నబడటానికి. నువ్వు దున్నబడ్డావా మంచి పంట నీలో పడుతుంది, లేకపోతే పంట పండుగ. అలాగే చూద్దాం ఇప్పుడు చూసినాను. హల్లెలూయా. కొన్ని చేలు చూడండి, బైబిల్లో ఉంది, సోమరు దాని చేను చూడగా ఆ చేలు వెంట ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఏమంటే పూలబండు చెట్లు పొలిచేయట. ఎందుకని? ఆ సోమరుడు చేతిని శుభ్రం చేయలేదు, బాగు చేయలేదు. దేవుని బిడ్డలారా, మనము దున్నబడాలి. ఇక్కడ అంటాడు, మనుషులు మన నెత్తి మీదకి ఎత్తుతున్నప్పుడు, వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని ఎంతో భయంకరమైన ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు మనం ఏం చేయబడుతున్నామంటే దున్నబడతా ఉన్నాం. హల్లెలూయా. మనం దున్నబడతా ఉన్నాం సమృద్ధి గల చోటికి. కష్టాల్లో ఉన్న నిన్ను, బాధల్లో ఉన్న నిన్ను, వేదనలో కుమిలిపోతున్న నిన్ను, పాప రోగముతో నలిగిపోతున్న నిన్ను ఆ పాపం నుండి, ఆ పరిస్థితి నుండి దేవుడు విడుదల చేసి సమృద్ధి
దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ చోటుకండి? మన వాళ్ళు కూడా దేవుడు మనతో చెప్పాడు, సమృద్ధి గల చోటికి దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. బైబిల్లో లోకాసు వార్త గ్రంథం 16వ అధ్యాయం, లోకాసు వార్త గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటాం. అందుకు అబ్రహాము, కుమారుడా, జీవితకాలము నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించి అలాగనే జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే అక్కడ చూడండి, ఇప్పుడైతే వాడు ఎక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీవు వాడంటే ఎవరు ఇక్కడ? లాజరు. లాజరు ఏం చేస్తున్నాడట? నెమ్మది పొందుతున్నాడట. మరి నీవు అంటే ఎవరంటే ధనవంతుడు. ధనవంతుడు లాజరు గురించి మన బైబిల్లో ఎన్నోసార్లు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమంటే ధనవంతుడు ఓదా రంగు బట్టలు ధరించుకుని ఏమంటే నిత్యము ఆనందంతో సంతోషంతో ఉండేవాడట ఈ లోకంలో ఉండగా. అదే ధనవంతుడి ప్రక్కన ఒక కురుపులతో, ఒక భయంకరమైన బలహీనతతో బాధపడుతున్న లాజరు ఉండేవాడు. ఈ ధనవంతుడు ఆ ఊగేటువంటి ఉయ్యాలలో కూర్చుని ఊగుతూ ఏమంటే రొట్టు ముక్కలు తింటా ఉండేవాడట. రొట్టు ముక్కలు తింటా ఉండేవాడట. తింటున్నప్పుడు అతను తన చెంపల నుండి, అంటే ఆ ముక్క విరిచినప్పుడు పడే రసం ఉంటుంది కదా, ఆ రసను వేడుకుని ఈ దరిద్రుడైన లాజరు తింటా ఉన్నాడు. తన జీవిత కాలంలో సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాడు ధనవంతుడు. ఎందుకంటే అతనికి బోల్డంత ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, భోగభాగ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. బోల్డంత ఆనందం, సంతోషం, సుఖాలు అనుభవించాడు. అయితే దరిద్రుడైన లాజరు కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు, తినడానికి భోజనం లేదు, ఒళ్ళంతా పురుగులు, భయంకరమైన పరిస్థితి. కుక్కలు వచ్చి అతను పురుగును నాగుతూ ఉండేట. కుక్కలు వచ్చి అతను పురుగును నాగుతుంటే పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, కానీ కనీసం అతనికి చిన్న తన దగ్గర ఉన్న ఆహారంలో ఒక రొట్టె ముక్కను కూడా అతనికి ఇవ్వలేదు ఈ ధనవంతుడు. ఈ లోకంలో ధనవంతుడు, ఈ లోకంలో లాజరు దరిద్రుడు. ఈ దరిద్రుడు ధనవంతుడు, ధనవంతుడు లాజరు. ధనవంతుడి పేరు కూడా బైబిల్లో రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. పేరు రాయలేదేంటి? ధనవంతుడు అన్నాడంతే, పేరు కూడా రాయలేదు. అతను అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీ కోసం అనేకమైన ఆహారం సిద్ధపరిచాను అని చెప్పి ఆనందంతో ఆ భోజనం చేస్తా ఉన్నాడు. తన ప్రక్కన ఉన్న దరిద్రుడైన లాజరుకి కనీసం చిన్న ముక్క కూడా పెట్టడానికి ఇష్టపడలేదు. అయితే ఇద్దరు చనిపోయారండి. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు. ధనవంతుడేమో లోక అందాన్ని బట్టి, డబ్బును బట్టి అతిశయించాడు. దరిద్రుడైన లాజరేమో అతనికి ఈ లోకంలో ఏమీ లేకపోయినా కొడుకులతో నలపబడిపోయాడు. కుక్కలు వచ్చి నాగుతున్నాయి, భయంకరమైన వేదన పడ్డాడు. ఓ పక్క నుంచి బాధ, ఓ పక్క నుంచి ఆకలి, ఓ పక్క నుంచి శరీరం అంతా కురుపులతో బాధపడుతున్నాడు. సరైన బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి స్థితిలో దరిద్రుడైన లాజరు ఈ భూమి మీద యాతన పడుతూ ఉన్నాడు. కాబట్టి ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఊరంతా వచ్చి ఆయన ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు, మేళ తాళాలతో తీసుకెళ్లారు. దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు పరలోకంలో నుండి దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. ధనవంతుడేమో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లారు, దరిద్రుడైన లాజరుని తీసుకెళ్ళడానికి ఎవరు లేరు లోకంలో. అందుకే దేవుడు తన దూతలను పంపించి ఆయన తీసుకెళ్లేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధనవంతుడేమో అగ్నిగుండంలో పడి వేదన పడుతున్నాడు. దరిద్రుడైన లాజరేమో అబ్రహామురమున, అంటే ఆ పరలోక రాజ్యంలో అబ్రహామురమున ఆనుకొని ఉన్నాడు. చక్కగా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడేమో కుదుపుతూ ఉన్నాడు, సరైన బట్టలు లేవు. అక్కడేమో ఎంతో నూతన తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆనందంతో అక్కడ ఉన్నాడు. ఇక్కడ వీడు యాతన పడుతూ ఉన్నాడు. వీడు యాతన పడుతూ మండిపోతూ ఉంది. అగ్నిగుండంలో
ఎవరు కనపడ్డారంటే తన పక్కనే కొడుకులతో ఆకలితో అల్లడిస్తున్నటువంటి దరిద్రుడైన లాజరు కనపడ్డాడు. పైన చూశాడు. అప్పుడు అర్థమైంది, వీడు భూలోకంలో ఉండగా యాతనలు పడ్డాడు, పరలోకంలో సంతోషంగా ఉన్నాడు. భూలోకంలో ఉండగా ఆ సృష్టికర్త అయిన దేవుడు తెలుసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే సమృద్ధి గల చోటికి లాజరు వెళ్ళాడు. ఈ లోకంలో ఉండగా ధనవంతుడు ఏమండి ఎంతో సమృద్ధిని అనుభవించాడు, కానీ నరకంలోకి వెళ్ళిపోయి అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. ఆయన అంటాడు, ఒక్క బొట్టు నీరు, ఒక చుక్క నీరు. చూడండి ఆ వాక్యం చదవండి ఒకసారి. 16వ అధ్యాయం. తండ్రి అయిన అబ్రహామా 24 నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఏమండి చాలా మంది అంటారు చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చాడండి, ఎక్కడికి వెళ్తామో ఎవరికి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ధనవంతుడు గుర్తుపెట్టాడు ఎవరినే? ఎప్పుడది? చనిపోయిన తర్వాత లాజరును గుర్తుపెట్టాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి అయిన అబ్రహామా, నీ ప్రక్కనే ఉన్నా, నీ దగ్గరే ఉన్నా ఆ లాజరు అంటే పేరు కూడా గుర్తుంది ఎవరికి? మనిషి గుర్తున్నాడు, పేరు గుర్తుంది. నీ ప్రక్కనే ఉన్న లాజర్ని ఒక వేలు కొన ముంచి, ఒక వాటర్లో ఒక వేలు ఇలా ముంచి ఒక్క చుక్క, వేలు ముంచితే ఒక్క చుక్క కూడా రాదేమో, ఒక చుక్క వస్తుంది మా అయితే ఒక డ్రాప్ వస్తున్నాం. ఆ డ్రాప్ నీళ్ళు నా నాలుగు మీద వచ్చాడు. నా యొక్క దాహం లేకపోతే నా యొక్క ఆకలి లేకపోతే నాకున్నటువంటి వేడి చల్లారుతుంది అంటున్నాడు. అంటే ఒక్కసారి మీరు గమనించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క డ్రాప్ చుక్క నా నాలుగు మీద వేస్తే నా దాహం తీరిపోతే అంటున్నాడు. అంటే మీరు గమనించండి పిల్లరా, నరకంలో ఏడుపు, పళ్ళు కొరకటం, ఏమండి ఆ బైబిల్ చెప్తున్నట్లుగా దాహం, ఆకలి, నిత్యము బగబగమంటేటువంటి ఆ భయంకరమైన పరిస్థితి, ఆ స్థితి నుంచి తప్పించబడాలి. ఆ తప్పించబడాలంటే ఈ భూమి మీద ఉండగానే సృష్టికర్త అయిన దేవుడిని మనము తెలుసుకోవాలి, ఆయన మార్గంలో మనము నడవాలి. ఈ లోకంలో సమృద్ధి ఒకరోజు నీకు ఏమీ లేకుండా అయిపోద్ది. కనుక దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను సమృద్ధి గల చోటికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈయన అంటాడు, అయినను మేము సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించావు. మేము నేలలో పడ్డాం, అగ్నిలో పడ్డాం, ఎన్నో యాతనలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మేము దున్నపడ్డాం మా జీవితంలో. ఇప్పుడు ఆశీర్వాదాలనే పంట మా హృదయంలో పండుతూ ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగుతుందా. నువ్వు ఎంత దున్నపడతావో అంత అద్భుతంగా పంట నీ జీవితంలో పడుతూ ఉంటుంది. ఏమండి సొంత చేనుళ్ళు, సొంత ట్రాక్టర్ ఉందనుకోండి, ఆ చేతిని చాలా బాగా దున్నుకుంటారు. అవసరమైతే చాలా ఎనమాలండి దున్నుతుంది కదండి. సోలంటే ఒకసారి లాగుతుంటే వచ్చేస్తాయి, ఇంకా కొంచెం చెత్త కనపడుతూ ఉంటుంది. ఎనమాలంటే ఇంకా అసలు ఏం కనపడదు, ఇంకా మొత్తం తుక్కు వెళ్ళిపోతుంది అనమాట. అదే సొంత ట్రాక్టర్ ఉన్నవాడైతే ఇంకోసారి ఎదుర్కొంటాడు అవసరం. ఎందుకని చేను బాగా దున్నపడాలి, బాగా దున్నితే చెత్త రాదు, కలుపు రాదు, అది మంచిగా పండుతుంది. దేవునికి స్తోత్రం. మనం దున్నపడితే మంచి పంట పండుతాం, మంచి ఫలాలు పండిస్తాం. దున్నపడకపోతే కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో ఉండగా దరిద్రుడైన లాజరు దున్నబడ్డాడు, ఆకలితో దున్నబడ్డాడు, బట్టలు లేక దున్నబడ్డాడు, ఇల్లు లేక దున్నబడ్డాడు. తన జీవితం అంతా కూడా వేదన, దుఃఖం, ఆకలి. పక్కనేమో పన్నుల మీద పన్నులు, రొట్టెల మీద రొట్టెలు తిని అన్నాడు. ఈ పక్కనే కూర్చున్నాడు, కనీసం ఒక రొట్టె ముక్క కూడా పెట్టలేదు. రాత్రి వాక్యం ద్వారా నేర్చుకున్నాం, పేదలను కనికరించేవాడు ఏమంటే యెహోవా కటాక్షము పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడు పేదలైన వాడిని కనికరించట్లా. చాలా భయంకరమైన ఆలోచన ధనవంతుడు కనబడుతూ ఉంది. ధనవంతుడు ఆలోచన అంటే ఏంటంటే నాది ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు చెయ్యాలి. ఈ డబ్బున్న వాళ్ళందరికీ జబ్బుదే.
హల్లెలూయా. ఇంకా తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తారు. అవసరమైతే ఏమంటే మనకి ఏదైనా మన దగ్గర మనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏమైనా తేవాలనుకుంటే ఇంకా తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఒక్క రూపాయి ఇవ్వడానికి ఇష్టపడరు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఏమంటే దరిద్రుడైనా పరలోక రాజ్యంలోకి వెళ్తాడు, కానీ ధనవంతుడు శృతి బెజ్జంలో కూడా ఒంటే బెజ్జంలో కూడా వెళ్ళలేడు అని అంటా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఒంటైనా పరలోక రాజ్యంలో అంటే ఆ సూది బెజ్జంలో చనిపోతుంది, కానీ ఈ ధనవంతుడు మాత్రం ఆ సూది బెజ్జంలోంచి వెళ్ళలేడట. ధనవంతుడి యొక్క ఆలోచన బట్టి. అయితే దేవుడు మనల్ని సమృద్ధి గల చోటికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమృద్ధి గల చోటికి దేవుడు మనం నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అదేనంటే రాయబడి చూడండి ఏమంది 25. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడు మనం నెమ్మది పొందాలా, నిరీక్షణ పొందాలా, దీవెన పొందాలా, ఆశీర్వాదం పొందాలా అంటే ఈ లోకంలో నీవు నేను దున్నబడినప్పుడే ఇవన్నీ మన జీవితంలో కలుగుతాయి. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి 129 కీర్తన 129 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం. మా యవన కాలము మొదలుకొని అధిక బాధలు కలిగి చేశారు. నా యవన కాలం మొదలుకొని అధిక బాధలు కలిగి చేయించు వచ్చింది. అయినను వారు నన్ను జయించలేకపోయారు. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను వెలుగుగా చేసిరి. ఏం చేశారంటే ఇక్కడ యేసు ప్రభువు గురించి ముంగుర్తుగా ఒక ప్రవచనాత్మకంగా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. ఏమంటే నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలిగించారు. అంటే బాల్య దశలో నుండి చిన్న వయసులో నుండి ఏక శ్రమలే ఏక బాధలే యవ్వన కాలం మొదలుకొని నన్ను బాధిస్తూనే ఉన్నారు. అధికంగా ఇబ్బందులు పెడతానే ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన స్థితికి నన్ను తీసుకెళ్తానే ఉన్నారు. అయితే ఈయన అంటాడు, అయినను వారు నన్ను జయించలేకపోయారు. హల్లెలూయా. ఏమంటే శత్రువు ఎంత భయంకరంగా మన మీద దాడి చేసినా వాడు జయించలేడు. అంతిమ విజయం ఆయన బిడ్డలమైన మనకే. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తూ ఉంది 3వ వచనం, దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసి. అంటే చాళ్ళు అంటే ఏంటి తెలుసా? అరకు దున్నేటప్పుడు అండి దానికి నాగలు ఉంటుంది. ఆ నాగలు పట్టుకుని ఆ అరక ఆ ఎడ్లు వెళ్తా ఉంటే వెనకాల నాగలు పట్టుకుని ఒక వ్యక్తి వెళ్తా ఉంటారు. ఆ నాగలు ఎంత లోతుకైతే వెళ్తా ఉంటుందో ఆ కింద ఉన్న నేల అంత చక్కగా అది దున్నపడుతుంది, అది తిప్పబడుతుంది. కింద ఉన్న నేల పైకి ఆ బెంటలు తిరగబడతాయి. దాని చాళ్ళు అంటే ఇక్కడి నుంచి ఎంత దూరం అయితే వాళ్ళ భూమి ఉందో అంత దూరం ఆ చాలు దున్నబడుతూ ఉంటాయి. ఏమన్నా మీరు విచిత్రం ఏంటంటే ఆ దున్నబడుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో గాడి అలాగే కనబడుతూ ఉంటుంది. దాన్ని చాళ్ళు అంటారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ యొక్క మచ్చ లేకపోతే ఆ దెబ్బ యొక్క చాళ్ళు ఎలాగైతే కనబడుతున్నాయో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ఆయన వీపు మీద దున్నబడ్డాడు. ఆయన వీపు మీద దున్నారు. దున్నుతున్న వారు ఆయన వీపు మీద దున్నారు. ఒక చీరను దున్నినట్లుగా, ఒక పొలాన్ని దున్నినట్లుగా, ఏమంటే ఒక లోకంలో ఒక 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 వస్తువుని లేదా ఒక రోడ్డుని దాన్ని గీతలుగా లేదా ఒక భయంకరంగా దాన్ని బట్టలు పెట్టినప్పుడు అది ఎలాగైతే ఉంటుందో యేసయ్య కూడా మన కొరకు మన వీపు మీద ఆయన వీపు మీద మన కొరకు దున్నబడ్డాడు. నన్ను దున్నేవారు ఎక్కడ దున్నారో తెలుసా? నా వీపు మీద దున్నారు. నా చాళ్లను వడగు చేశారు. గాయం చిన్నదైతే ఆ గాయాన్ని పట్టుకుని చీల్చారట. మీరు డ్రెస్సింగ్ చేసినప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు ఆ కుట్లు వేసిన తర్వాత లేదా డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు అంటే కొన్ని లిక్విడ్స్ వేస్తాం. వేసినప్పుడు విపరీతమైన మంట వచ్చేస్తుంది.
దెబ్బ తగిలిన దానికంటే అది డ్రెస్సింగ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతుంది. యేసు ప్రభు వారిని వీపు మీద కొట్టి కొరడాలతో కొట్టి ఆ కొరడాలు కొట్టబడిన మచ్చలు ఏదైతే ఆ గాయాలు ఏదైతే ఉన్నాయో ఆ గాయాలను మరింత పెద్దగా చేశారట. దెబ్బ తగిలినప్పుడు అంత బాధ అనిపించదు కాబట్టి తగిలిన దెబ్బకి ఇంకొక దెబ్బ తగిలింది అనుకోండి ప్రాణం పోయినంత చిప్పు మనకు ఒక్కొక్కసారి ప్రాణం. అది చిన్న దెబ్బ అయినా సరే విచిత్రం ఏంటంటే తగిలిన దెబ్బకి మరలా తగులుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా ఎక్కువ బాధ అవుతూ ఉంటుంది. ఇదే మాట చెప్పినట్టు ప్రభు గారు దున్నేవారు నన్ను ఎక్కడ దున్నారు? నా వీపు మీద దున్నారు. దేవునికి స్తోత్రం. దున్నుతున్న వారు ఎక్కడ దున్నారు? నా వీపు మీద దున్నారు. నా చాళ్లను వారు పొడవుగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. వాళ్ళు గాయాలను ఇంకా ప్రతి చేశారట. ఆయన ఇంకా ఇబ్బంది పెట్టారట. ఎందుకయ్యా అంటే ఆయన ఎందుకు దున్నబడ్డాడు అంటే ఒక రోజున మనందరము రక్షణ పడాలి, ఆ నరకాదు నుండి తప్పించబడాలి అని మనందరి కొరకు ఆ నజరేయుడైన యేసయ్య మనందరి పాప విమోచన కొరకు దున్నబడ్డాడు. చాళ్లను పొడవుగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్య మనం ఆరాధిస్తున్న ఆ పరమ తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు దున్నబడ్డాడు. నీ కొరకు నా కొరకు దున్నబడ్డాడు. నీ నా పాపములను ఆయన తీసివేయడానికి ఆయన గాయాలను మరింత ఇంకా పచ్చిగా ఉంచుకున్నాడు. ఒకరోజు తోమా అనేటువంటి భక్తుడు శిష్యులందరూ ఉన్నారు. ఆ తోమా గారిలో యేసయ్య శిష్యుల్లో ఉన్న ఒక శిష్యుడు తోమా గారు లేదు. ఆ రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన లేకపోతే ఆయన అన్నాడు వాళ్ళందరితో, మీరు అందరూ యేసయ్యను చూశారు, నేను చూడలేదు కాబట్టి ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. ఏమన్నాడంటే యేసయ్య గాయాలలో చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. మరలా యేసయ్య వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మీకు సమాధానం కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అని తలుపులన్నీ వేయబడి ఉండగా ఆ 12 మంది శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి యేసయ్య వారితో మాట్లాడారు. తోమా గారిని పిలిచి తోమా ఎదురుగా అని చెప్పి ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడంటే అప్పటికి ఆయన గాయాలు పచ్చిగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం. ఆయన గాయాలు ఎలా ఉన్నాయండి? మన గాయాలు తగ్గట్లేదు అనుకోండి ఎంత బాగుందో తెలుసండి. గాయం తగ్గిపోయిందంటే వేరు, ఆ గాయం ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా చీము కారుతుంది, ఇంకా రక్తం వస్తుంది, ఇంకా అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంటే ఎంత బాధగా తెలుసా? యేసయ్య 2024 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు ఆయన గాయాలు పచ్చిగానే ఉన్నాయి. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత, ఆయన గాయాల్లో ఉన్న విడుదల యేసయ్య నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినట్లు 5వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్తున్న మాట చూడండి. మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. ఆయన వీపు మీద ఎందుకు దెబ్బలు కొట్టారు అంటే ఆ వీపు ఎందుకు చిట్లిపోయింది అంటే ఆయన వీపు ఎందుకు నాగరిచాలుగా పొందబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు దున్నబడ్డాడు. ఆయన దున్నబడకపోతే మనకి ఈరోజు రక్షణ భాగ్యం లేదు కాదు. ఆయన దున్నబడకపోతే మన పాపాలకు విమోచన ఉండేది కాదు. ఆయన దున్నబడకపోతే మన గాయాలు అంటే మన రోగం, మన పాపం, మన చరిత్ర తొలగిపోయేది కాదు. అందుకే ఆయన మన అపవిత్రమైన అంటే మన అతిక్రమ కార్యాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద
పడెను. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని స్తోత్రం చెప్పగలిగారు. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల వలన, యేసయ్య పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలు మీదుట పెట్టడానికి ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థతకు కారణం. ఆయన దెబ్బ పొందకపోతే, ఆయన తున్నపడకపోతే ఈరోజు మనకి ఏ పరిస్థితి వచ్చేది కాదేమో. ఇదిగో యేసయ్య ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాను. ఇంకా నువ్వు గాయాలతో, ఇంకా నువ్వు రోగులతో, ఇంకా నువ్వు వ్యసనంతో, ఇంకా భయంకరమైన అలవాట్లతో, ఇంకా భయంకరమైన చీకటి జీవితంతో ఉన్నట్లయితే ఇప్పుడే యేసయ్య, నువ్వు నా కోసమే గాయపరచబడ్డావు, నువ్వు నా కోసమే రక్తం కార్చావు, నువ్వు నా కోసమే మరణించావని నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ రోగాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. నీ మీద ఎత్తి, నీ నెత్తి మీదకెక్కి నేను అణిచాయాలను తొక్కేయాలని చూస్తున్న వాళ్ళందరినీ దేవుడు తొలగించి సమృద్ధి గల జ్యోతికి దేవుడిని నడిపించబోతా ఉన్నాడు. ఒకసారి మోకాలు వెళ్ళిపోతాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, యేసయ్య, మా జీవితంలో ఆ సాతాను పెడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి చిక్కులు చెక్కలు, సాతాను ద్వారా కలుగుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించండి ఆయన, మమ్మల్ని కాపాడండి ఆయన, ఇక్కడికి మాకు దేవుడుగా ఉంచండి ఆయన అని ఒక్కసారి మా అప్పుడు నోరు తెరిచి, తమ్ముడు చెల్లి, దేవుని బిడ్డ నోరు తెరిచి, ఎవరు మౌనంగా ఉండదు, అందరూ నోరు తెచ్చండి. దేవా, దేవా, ఆ దరిద్రుడైన లాజరు లోకంలో దున్నపడ్డాడు, ఆకలితో దున్నపడ్డాడు, వస్త్రాలు లేక దున్నపడ్డాడు, సరైన ఇల్లు లేక దున్నపడ్డాడు. ఈ లోకంలో అతనికంటూ స్టేటస్ అంటూ ఏమీ లేదు. కానీ నీ కొరకు ఒక దున్నపడు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. అవునయ్యా, మీరు మా కోసం దున్నపడ్డారు, నీ వేపును దున్నారు, నాగుల చాలుగా నీవు నీ యొక్క గాయములు పెద్దది చేశారు నాయన. నేను ఎంతో ఇబ్బంది పెట్టారు ప్రభు, మా కోసమే నువ్వు గాయపరచబడ్డావు, మా కోసమే నువ్వు నలిగిపోయావు, మా కోసమే నువ్వు నాగలి చాలుగా దున్నబడ్డావు. నీవు మా కొరకు చేసిన కార్యం గొప్పది ప్రభు. యేసయ్యా, నువ్వు చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు మా కోసమే దున్నబడ్డావు ఆయన, మా కోసమే నువ్వు బలియాగమయ్యావు ఆయన, నలుగబట్టబడ్డావు తండ్రి. ఆయన అందుకు స్తోత్రం, ఆయన స్తోత్రం తండ్రి. ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకమైన దేవుని ద్వారా నా యేసయ్య మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాను. యేసయ్య, ఒక్కసారి నేను నోరు తెచ్చి, యేసయ్య, నేను పాపం, నేను రోగంతో ఉన్నాను, నేను బలహీనతలో ఉన్నాను, నేను పాప రోగంతో ఉన్నాను, నేను చెడుగా జీవిస్తున్నాను, వ్యసనాల్లో ఉన్నాను, నా అలవాట్లు నేను మానలేకపోతున్నాను, నాకు దయచేసి మార్చండి తండ్రి. నా అలవాట్లు మార్చండి నాయన, నా బుద్ధి మార్చండి నాయన, నాకు మంచి బుద్ధి గురించి, నాకు మంచి ఆలోచన గురించి, నాకు మంచి విధానం గురించి నేను ప్రార్థించు. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటాడు, యేసయ్య స్వరాన్ని వినగలుగుతుంది, యేసయ్య నీకు జీవితాన్ని ఆశీర్వాదకరంగా పరిగెత్తుగా మార్చబోతాను.
హృదయంలో ఉంటాడు. సదా దేవుడు మీతో మాట్లాడబోతాడు. ఒక్కసారి మీతో మాట్లాడి మీలో ఉన్న చెడ్డ అలవాటు, ఏ అలవాటు అయితే దేవుని వ్యతిరేకమై ఉందో అది దేవుడు పెట్టుకోవాలి. ఒక ప్రార్థన పూర్వక చేసుకుంటుంది. ఒక ప్రార్థన పూర్వక
బలమైన కార్యములు ఆశీర్వాదమైన కార్యములు ప్రభుత్వంగా మనం చూద్దాం. మన చేతుల్లో ఉంచబడిన ఆయన శరీరం వరకు మనం అందరం ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుని ఆయన శరీరం చూసుకుంటాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతులమైన మా దైవమా, ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి ప్రభువా కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తావు. నీ బిడ్డలమైన మేము నీ శరీరమును ధరించి ఉండగా నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచాలి. నీ వాక్యంలో మా గొప్ప అభిషేకం మా కలిగి ఆశీర్వాదకరంగా మార్చబడినగా అయ్యా 3 రోజుల నుండి నీ మాటలు ఉంటున్నా, నీ ఆహారం తింటున్నా, ఈ రోజు ప్రత్యక్షంగా నీ శరీరం అనిపించుకుంటూ ఉన్నాము. మా శరీరంలో ఉన్న ప్రతి అపవిత్రత, ఆయుధేయులు, ప్రతి చెడుగు మా జీవితంలో తీసేయాలి ఆయన. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అయోగ్యమైన కార్యాలను చేస్తున్నాం. మమ్మల్ని క్షమించి అయ్యా నీవు దీనులను ఈ పాపులను ఒక్కసారి వరకు ఆహ్వానించి మా శరీరంలో ఉన్న పాప రుగ్మతలు స్వాములు తొలగించి నీ శరీరంలో గొప్ప విడుదల, గొప్ప శక్తి మా జీవితాన్ని ఆనందింప చేసి చూపించి ఏ నామం కలుగుచున్నాను మా పరమ తండ్రి. అందరిమైన శరీరం పూజిద్దామంటే అందరిమైన శరీరం పూజిద్దాం. నెమ్మది రోజులతో పద్దెనిమిది నెమ్మదిగా ప్రశాంతంగా శరీరాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేస్తూ ఆయన శరీరాన్ని పూజిద్దాం. ప్రార్థన పూర్వకంగా శరీరాన్ని ధ్యానం చేస్తూ మా కోసం గాయపరచుకోవడం, మా కోసం జరుగుతుంది, మా కోసమే నాగలు చల్లబడ్డ, మా కోసమే కొట్టబడ్డ ఈ యూత్ నాగలు చల్లబడ్డ మా కోసం జరుగుతుంది, మా కోసం గాయపరచబడ్డావు. ఆయన ఒక ప్రార్థన పెట్టుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఇది నా రక్తం వల్ల కొత్త నిబంధన ప్రార్థన, ఇందులో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి ప్రభువా చెప్పారు. అవును ప్రియరా, ఆయన రక్తం మార్చి వస్తాడు. ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తాన్ని మార్చి ఆయన రక్తం మార్చి వస్తాడు కనుక ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తాన్ని స్వీకరిద్దాం. అన్ని
సహోదరుడా యేసయ్య సహోదరుడా యేసయ్య అందరూ ప్రార్థన చేసుకున్నాం, దర్శనం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా,
తండ్రి నీవు మా కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని మాత్రమే స్నానం చేస్తూ ఉండగా నీవే మమ్మల్ని ప్రపంచి నడిపించండి. ఏ సర్వనామంలో అడుగుచున్నాను మాత్రం తండ్రి. అందరమైన రక్తం స్వీకరిద్దాం. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో మనందరం పాల్గొనడంలో ఉండండి. దేవుడు చక్కటి సమయాన్ని భాగ్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా ఆయన శరీరం కానీ రక్తంగా అందలేదు మరి ఎవరైనా ఉంటే మీరు చూపించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా రాత్రి లేదమ్మా, రక్తం లేదా, శరీరం లేదా? శివలు నాకై కాచెను యేసునామము, శివలు నాకై కాచెను యేసునామము, శివనైనా నన్ను కాచెను యేసునామము, శివనైనా నన్ను కాచెను యేసునామము.
చేసుకున్నాం. నమ్మకమైన సహోదరి సునీత మన ప్రార్థన నడిపిస్తూ ఉండగా ఒకరితో కలిసి ప్రార్థనలోకి చూద్దాం. హల్లెలూయా 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 మహాపరిశుద్ధుడా మహాగణమైన తండ్రి ప్రభావ గడిచిన దినాలని నైనా కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. ఇంకా నైనా తండ్రి ప్రభావ ఈ ఉదయకాల సమయం అందునైనా ఇంటిగా తండ్రి నీ సన్నిధిలోనైనా అయినా నేను స్తుతించడానికి తండ్రి నేను ధ్యానించడానికి నేను ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా అయా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా గొప్ప దేవాచరణ నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు నైనా అయా వాక్యానుసారమైన జీవితాలను మాకు దయచేయండి నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా మా కొరకు నైనా నాగటి చాలు కానీ శరీరం కుందబడింది తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా మా పాపాల నిమిత్తమైన నీ లెక్క శిక్ష అనుభవించాలి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా మా పరిస్థితులను మారుస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా ఈ వాక్యం ద్వారా నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. ఇంకా మా జీవితాల్లో ఉన్నటువంటి నైనా అయా ప్రతి పరిస్థితిని మార్చుకోవడానికి నీ కృపను దయచేయండి నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా ఇంకా నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. ఈ లోకపు జీవితాలను నాకు జీవిస్తున్నామేమో తండ్రి నీకు స్తోత్రాలు నైనా అయా నీకు స్తోత్రాలు నైనా ఇక నుంచి అయినా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీ సన్నిధిలోనైనా నీ వాక్యానుసారమైన జీవితాలను జీవించడానికి మాకు దయచేయండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా దరిద్రుడైనటువంటి లాజరు వలె నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా ఉన్నవారి జీవితాలను మాకు దయచేయండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీ పరలోక రాజ్యంలో చోటు దక్కించుకునే జీవితాలను మాకు దయచేయండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీ ఆశీర్వాదాల చదవడం నింపండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా ఈ వారం నైనా ఏ విషయంలో ప్రతి బిడ్డ ప్రార్థిస్తున్నారో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా రానున్న వారంలో తండ్రి సాక్షులుగా మీరు నిలవబెట్టండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా ప్రతి ఒక్కరి జీవితంలో నైనా ఆశ్చర్యమైన కార్యాలను జరిగించండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీ సన్నిధిలో నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. కూడిక తప్పి నా ఆశ్చర్యకరంగా జరిగించినందుకే నీకు వేలాది వందనాలు నైనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా ఇంకా నైనా జరుగుతున్న ఆరాధనలు కూడా ఆశ్చర్యకరంగా జరిగించండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా ప్రతి ఒక్క విషయంలో నీవే కృప చూపండి నాయనా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా సేవకులు వెళ్ళిచుండగా నాయన మార్గమంతట్లో నీ కృపను తోడించండి దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అయా నీకు స్తోత్రాలు నైనా అయా నా కొద్ది ప్రార్థన చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడగు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన యేసుకు స్తోత్రాలు చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న దేవునికి అందరితో ఉన్నారు. ఒక బ్రహ్మాలు చెప్పుకొని చేసి నిలబడండి. దేవునికి కృతజ్ఞత కానుక సమర్పించి ఆశీర్వాద ప్రార్థన మనం తీసుకున్నాం. మనందరం కలిసి దేవునికి కానుక సమర్పించుకున్నాం. దీనికి పవిత్రంగా మన భాషపడుతుందా దేవునికి కానుక సమర్పించుకున్నాం. Oh
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానుకలు దేవుడు తలసాల కోసం వాడుకున్నట్లు ఒక చిన్న ప్రాంతం చూసుకుని మనందరి గురించి ఈరోజు మా తల్లి గారు గంగారత్న గారు మనందరి మీటింగ్లు ఏర్పాటు చేస్తారని ఏదో ఊరిలో వెళ్తున్నారా నేను ఫోన్ చేస్తే ఊరిలోనంటే ఎక్కడ బుధవారానికి టికెట్లు వచ్చాయి, చాలా దూరం వెళ్ళాము అని చెప్పడం జరిగింది. ఆ కుటుంబం కోసం వాళ్ళిద్దరు కొడుకుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. దయచేసి మీరు అందరూ కూడా గంగారత్న గారు దాని గారు కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. 3 రోజులు కోటాలను అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఈ 3 రోజుల కోటాల్లో మీరు అందరూ వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందారు. అందరికీ కూడా నా హృదయపూర్వక చేస్తాను. చాలా మంది రాలేకపోయారు, వారికి కూడా వందనాలండి. సోదర భార్యలోయ వచ్చిన వారికి రాలేని వారికి అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు మరింతగా మనందరినీ దీవించి ఆశీర్వదించి కృపలు ప్రకటించినట్లుగా ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. గత 6 నెలలు కాపాడు 7వ నెల 2వ ఆదివారం వరకు దేవుడు ఆయన కృప చేత మనందరూ నింపారు. మనందరికీ మంచి ఆశీర్వాదం, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం దేవుడు కలుగు చేయనట్లు ప్రార్థన చేయండి. వచ్చే నెల మన సహోదరి కేత వెంకటలక్ష్మి గారు మరి ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ తల్లి గారి కొరకు ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా మన సంఘంలో చాలా మంది బలహీనలుగా ఉన్నారు, ప్రార్థన చేయండి. మన త్రిమూర్తులు గారి కొరకు ప్రార్థన చేయండి. ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల కొంచెం సమస్య అవుతుంది. దేవుడు ఆయనకు సంపూర్ణ స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేయాలని దాంతో మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంతవరకు జరుగుతున్న కార్యక్రమాలను బట్టి ఒకసారి చేతులకు స్తోత్రాలు చూద్దామండి. ఆరు నెలలు కాపాడు 7వ నెల 14వ తారీఖు వరకు దేవుడు మనం నిలబెట్టినందుకు స్తోత్రాలు చెబుదాం. ఈ నెలలో మనం చేస్తున్న పనులు, ప్రయత్నాలు దేవుడు తోడైండు అద్భుతమైన సహాయం దయచేయనట్లు స్తోత్రాలు చెబుదాం. ఈ 4 రోజులు కూడా కోటలు ఎంతో మహిమకరంగా జరిగించి ఎంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చినందుకు స్తోత్రాలు చెబుదాం. ఈ నెలలో విదేశాలు వెళ్తున్న బిడ్డలకు దేవుడే మంచి కృప చూపించి విదేశాలు వెళ్ళడానికి, విదేశాల్లో వెళ్తున్న బిడ్డలు క్షేమంగా రావడానికి దేవుడే సహాయం చేయనట్లు స్తోత్రాలు చెబుదాం. మరి నెలలో గర్భఫలంతో ఉన్న బిడ్డలు మరి డెలివరీ అయ్యేటట్టు వేటిచ్చారు కనుక దేవుడే అద్భుతమైన కృప చూపించి వారికి అద్భుతమైన కానుక దేవుడిచ్చినట్లు స్తోత్రాలు చెబుదాం. ఈ నెలలో వివాహాలు కొరకు దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరచి ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారి విషయంలో దేవుడు సహాయం చేయనట్లు స్తోత్రాలు చెబుదాం. ఈ నెలలో ఎవరైతే గృహాలు కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారందరి గృహాలు దేవుడు కట్టుకోవడానికి సహాయం చేయనట్లు స్తోత్రాలు చెబుదాం. వ్యాపారాల్లో ఉన్న బిడ్డలకు వ్యాపారాలు అభివృద్ధి కలుగు చేయనట్లు స్తోత్రాలు చెబుదాం. అప్పులు సమస్య ఉంటున్న బిడ్డలు అప్పులు తీర్చబడినట్లు స్తోత్రాలు చెబుదాం. ఉద్యోగాల దగ్గర చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాల్లో అద్భుత ద్వారం తెరవబడినట్లు స్తోత్రాలు చెబుదాం. ఇంకా
ఆయన మేము చేయబడిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించారు. ప్రభావ బిడ్డలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ బల్లారాధన కార్యక్రమంలో పాల్గొని మీ ఆశీర్వాదాలతో నింపబడడానికి సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియ తల్లి రంగరత్నం గారిని, అయా ప్రభా దానియేలు గారిని, జాన్ని, అలాగే ప్రభా కుమారుడు సతీష్ ని చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. నలుగురిని మీరు ఆశీర్వదించండి. మరి ఇంట్లో ఏ లోటైతే ఉందో, ఏ గొడవైతే ఉందో అదే సునామంలో తీర్చబడిన కాక వారిని సమృద్ధితో నింపండి తండ్రి. ఈరోజు మా మధ్యలో లేకపోయారు, ఊరు ప్రాంతంలో ఉండడం వల్ల రావడానికి అవకాశం కుదరగా లేకపోయారు ప్రభావ. దేవా వారికి మరొక తరుణాన్ని వారికి కలుగించేయండి. అయ్యా వారి కుటుంబాన్ని ఈరోజు మా కోసం ఎంతైతే ఖర్చు పెట్టారు, నూరంతుల ఆశీర్వాదం వారికి దయచేయండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అలాగే నాయన మా సోదరులు దినేష్ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే మా సోదరులు నీకు మారు శ్రీమూర్తి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే భీమేష్ గారికి అయినా పచ్చగాములు బలహీనతలో ఉన్నారు, ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం కలుగును గాక. ప్రతి సమస్యలు, ఇబ్బందులు, శోధనలన్నీ తొలగించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అర్పించబడిన అర్పణలు, కానుకలు నీ చేతులుగా అప్పగిస్తున్నా. ఎంతైతే గుర్తులు ఉంటారో నూరంతులుగా వారు దీవించబడదు కాక. ఈ కానుకలన్నీ నీ సేవ కొరకు, ఈ పరిచయ కొరకు వాడబడిన కాక. ఈ 4 రోజులు సేవకులు భోజనాల విషయంలో సహకరించిన మా తల్లి సుగుణమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. అలాగే టీవీలు, అలాగే మజ్జిగ, పలహారాలు, అయా టీవీలు తీసుకొచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆయన. ఎంతమంది అయితే ఈ కోటాల్లో సహకారంగా ఉన్నారు, కానుకలు ఇచ్చారు, వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా నీ కృప, నీ కాపుదల నీ బిడ్డలందరికీ ఇచ్చి నడిపించి దీవించమని ఇంతవరకు నువ్వు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నా. రేపటి దినమందు సహోదరులు లీలా గారు వారి యొక్క గృహాన్ని అయ్యా ప్రభు 3 రోజులు వేయాలని ఆలోచన చేశారని చెప్పారు. యేసయ్యా నీ చిత్తమైతే రేపు ఉదయం ఆ కార్యం అంతా సక్రమంగా జరిగించండి. నీ బిడ్డలకు తోడుండి సహాయం చేసి మా ప్రార్థనలను ఆలోచించండి. దైవజనులు ఇరవై సమయాలు గారి కుటుంబాన్ని ఆదరించండి, ఆ కుటుంబాన్ని ఓదార్చండి నాయన. మరి ఆయన మార్తమ్మ గారు ప్రభుత్వం నిద్రించారు. ఆయా సంఘానికి, కుటుంబానికి, బంధుమిత్రులకు ఆదరణ కలిగించేయండి. మా ప్రార్థనలన్నీ మీరు ఆలోచించి దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువచ్చిన మనందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. చాలా వందనాలు. మరి ఈ 4 రోజుల కోటాలు పాల్గొన్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సంఘం కొరకు, పరిచర్ల కొరకు అందరూ ప్రార్థించండి. అందులో ఎన్నో అవసరం ఉన్నాయి. త్వరగా స్లాబ్ వేయబడాలి. దేవుడు అద్భుతం చేసి స్లాబ్ వేయడానికి సహాయం చేయాలని ప్రార్థన చేయండి. మందిరంలో మంచి సముచిష్టం కావాలి, దేవుడు మంచి సముచిష్టం ఇవ్వాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. షారోన్